హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్, తాజ్ న్యాచురల్ కేర్. ఇవాళ మన వీడియో వచ్చేసి స్కిన్ కేర్ అండి. మనకు సీజన్తో సంబంధం లేకుండా మనం తో బాధపడుతుంటాం. స్కిన్ బ్లాక్నెస్ అంట, పిగ్మెంటేషన్, కళ్ళ కింద నల్లదనం, కళ్ళ చుట్టూ నల్లదనం. సో ఇక్కడ మనకు పిగ్మెంటేషన్ ఉంటుంది, మౌత్ అరౌండ్ లిప్స్ బ్లాక్గా ఉంటాయి, లేదంటే మనకు మోచేయి బ్లాక్నెస్, ఇలా అనుకుంటూ పోతే చాలా ఉన్నాయండి స్కిన్ ప్రాబ్లమ్స్. మనం స్కిన్ ప్రాబ్లమ్స్ అనగానే మనకు తొందరగా గుర్తొచ్చేవి యాక్ని, పింపుల్స్, ఇవి ఒకటే. కానీ ఇవి తప్ప ఇంకా చాలా ఉన్నాయండి. వీటన్నిటిని మీరు న్యాచురల్ పద్ధతిలో తగ్గించుకోవాలి. ఎప్పుడు మనం రెమెడీ ప్రిపేర్ చేసుకోవాలంటే మనం బిజీ అయిపోయే వర్క్లో మనం మానేస్తూ ఉంటాము. సో అలా కాకుండా మనం ఈ ఫేస్ ప్యాక్ని కనుక ప్రిపేర్ చేసి పెట్టుకున్నట్లయితే 6 మంత్స్ వరకు దీన్ని మీరు స్టోర్ చేయొచ్చు. సో డే బై డే దీన్ని కనుక మీరు అప్లై చేసినట్లయితే మీ స్కిన్ టెక్స్చర్ మారుతుంది, మీ స్కిన్ పై ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గుతాయి. యాక్నీతో మొదలు లాస్ట్ వరకు అండి పిగ్మెంటేషన్ని కూడా మీరు తగ్గించుకోవచ్చు. సో అంత బాగా వర్క్ అవుతుంది. సో ఈ ఫేస్ ప్యాక్ ఎలా ప్రిపేర్ చేయాలి, ఎలా పెట్టాలి, ఎవరెవరికి సూట్ అవుతుంది, సో మీ స్కిన్ ఆయిలీనా, డ్రైయా, లేదా కాంబినేషన్ స్కిన్నా, సో ఇలాంటివన్నీ కనుక్కోవాలి అంటే ఈ వీడియోని ప్రాపర్గా చూడండి. మొత్తం డీటెయిల్స్ అన్నీ చెప్తాను. వీడియో యూస్ఫుల్ అవుతుంది. సో తప్పకుండా చూడండి. వచ్చేయండి ఫ్రెండ్స్, ఎలా ప్రిపేర్ చేయాలి, ప్రాసెస్ ఏంటి అనేది చెప్పేస్తాను. సున్నిపిండికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఒక్కసారి చూసుకుందాం. సున్నిపిండి ప్రిపేర్ చేసే 2-3 రోజుల ముందు కరివేపాకు, మునగాకు, రోజ్ పెటల్స్, అలోవెరా ఇవన్నీ మనం నీడలోనే బాగా ఆరబెట్టుకోవాలి. 1 గంట ఎండలో పెట్టేసుకుంటే మనకు సున్నిపిండికి చాలా యూజ్ అవుతాయి. ఫస్ట్ వచ్చేసి శనగ బ్యాళ్ళండి. నెక్స్ట్ వచ్చేసి మసూర్ దాల్, పచ్చి పెసలు, అవిసె గింజలు, బియ్యం ఇవన్నీ గుప్పెడన్ని తీసుకున్నానండి. క్వాంటిటీ మీరు ఇంకా ఎక్కువ కావాలంటే తీసుకోవచ్చు. ఇవొచ్చేసి అలోవెరా అండి. ఫ్రెష్ అలోవెరా కట్ చేసి ఇలా బాగా ఎండబెట్టాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి బీట్రూట్, ఇది గూడా మనం తురిమేసి ఒక 2-3 రోజుల ముందే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి గంధ ఖర్జూరాలండి. ఇవి మంచి స్మెల్ ఉంటాయి, చాలా మంచిది గూడా. నెక్స్ట్ వచ్చేసి బాదాం, విటమిన్ ఈ రిచ్‌గా ఉంటాయి కాబట్టి ఇవి గూడా మన స్కిన్ కేర్‌కి చాలా అవసరం. ఇవి పసుపు కొమ్మలు, ఇవి పసుపు వేర్లంటారండి ఇవి గూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి నిమ్మ చెక్క అండి. ఇది మనం పిండేసిన తర్వాత నిమ్మ చెక్క ఉంటుంది గదా! ఇది ఆరబెట్టేసి మనం వాడుకోవచ్చు. కస్తూరి పసుపు, ఇవి గూడా నేను కడిగి ఎండలో ఆరబెట్టాను కాబట్టి ఇలా కనిపిస్తున్నాయి. ఇవొచ్చేసి మంజిష్ట కొమ్మలండి. వేపాకు, మునగాకు అండి. వేపాకు, మునగాకు కంపల్సరీగా యాడ్ చేసుకోండి. ఇవి మన స్కిన్‌కి చాలా అంటే చాలా మంచిది. స్కిన్ పింకిష్ గ్లోనిచ్చే రోజ్ పెటల్స్ గూడా యాడ్ చేసుకోండి. సో ఇవన్నీ ఇంగ్రీడియెంట్స్‌ని ఇంకా మీకు ఏవైనా కావాలి, మీరు రెగ్యులర్‌గా యాడ్ చేసుకుంటారంటే అవి గూడా మీరు ఇందులో యాడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే మనం హార్డ్‌గా ఉన్న ఇంగ్రీడియెంట్స్ అన్నీ కాస్త మనం రుబ్బుకుందామండి. ఒకవేళ మీ దగ్గర ఇలాంటి రుబ్బు రోల్ లేదు అన్నట్లయితే ఏదైనా ఒక రాయితో పసుపు కొమ్మలు, మంజిస్తా ఇవన్నీ కాస్త పగలగొట్టండి. ఆ తర్వాత మీరు మిక్సీకైనా గ్రైండ్ చేయొచ్చు. ఇవన్నీ చాలా హార్డ్ ఇంగ్రీడియెంట్స్ కాబట్టి డైరెక్ట్‌గా మనం మిక్సీలో వేస్తే మన మిక్సీ బ్లేడ్స్ అనేవి చెడిపోతాయి. సో ఆ రిస్క్ తీసుకోకండి. ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా ఇందులో యాడ్ చేసిన ఇంగ్రీడియెంట్స్ బెనిఫిట్స్ గురించి అయితే తెలుసుకుందామండి. కస్తూరి పసుపు మన స్కిన్‌పై ఉన్న మొటిమలను తగ్గిస్తాయి, మచ్చలను తగ్గించడంలో సహాయపడతాయి, చర్మానికి సహజమైన కాంతినిస్తుంది. పసుపు కొమ్మలు బాక్టీరియా, ఫంగస్ నుండి చర్మాన్ని రక్షిస్తుంది. మన స్కిన్ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉన్నా సరే తగ్గిస్తుంది. అంటే మనకు యాక్ని, పింపుల్స్ ఒక్కొక్కసారి చాలా పెయిన్‌ఫుల్‌గా ఉంటాయి. అందులో గూడా అవి పోయిన తర్వాత, తగ్గిన తర్వాత మచ్చ అనేది కూర్చుంటుంది. దాన్ని కూడా తగ్గిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మంజిస్టా అండి. ఇది పిగ్మెంటేషన్, ట్యాన్, సన్ ట్యానింగ్, సన్ బర్న్ ఇలా ఏదైనా మనకు చర్మం నల్లదనం ఉంటుంది గదా! అవన్నీ తగ్గిస్తుంది. సో రెగ్యులర్‌గా యూజ్ చేయండి. వేపాకు, మొటిమలు, దురద, మనకు స్కిన్ ఇన్ఫెక్షన్ ఏదైనా ఉన్నా సరే తగ్గిస్తుంది. ఆయిలీ స్కిన్‌ను కి చాలా బాగా వర్క్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రోజ్ పెటల్స్ అండి. ఇది మన స్కిన్‌ను మాయిశ్చర్ లాక్ చేస్తుంది. మన స్కిన్ బేబీ సాఫ్ట్‌గా మారుతుంది. మన స్కిన్ పై ఉన్న మొటిమలు, ఫ్రీ రాడికల్స్, ఎండ వల్ల, పొల్యూషన్ వల్ల డ్యామేజ్ అయి ఉంటుంది గదా! దాన్ని గూడా రిపేర్ చేస్తుంది. బీట్రూట్ చర్మానికి న్యాచురల్ గ్లోనిస్తుంది. డల్ స్కిన్‌ను రిమూవ్ చేస్తుంది. మన స్కిన్‌ను ఇన్‌స్టంట్‌గా ఫ్రెష్‌గా మారుస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనం పెసర బ్యాళ్ళు, శనగ బ్యాళ్ళు, ఎర్ర కంది బ్యాళ్ళు, ఇవన్నీ యాడ్ చేసాం కదా! బియ్యం, అవిసె గింజలు ఇవన్నీ మన స్కిన్‌పై ఉన్న ఎక్స్‌ట్రా ఆయిల్‌ని రిమూవ్ చేస్తాయి. డర్ట్‌ని రిమూవ్ చేస్తుంది. అండ్ ఓపెన్ పోర్స్, ఆయిలీ స్కిన్, ఇలా వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ ఉన్నా సరే దానన్నిటిని రిమూవ్ చేసి మన స్కిన్ చాలా హెల్తీగా ఉంచుతుంది. సో, ఈ ఫేస్ ప్యాక్ వచ్చేసి ఒకవేళ మీ స్కిన్ డల్‌గా ఉన్నట్లయితే పాలలో మిక్స్ చేసి పెట్టొచ్చు. ఒకవేళ మీ స్కిన్ డ్రై ఉన్నట్లయితే పెరుగులో కలిపి పెట్టండి. మీ స్కిన్ మాయిశ్చర్ తగ్గిపోయింది, పొడి పొడిగా ఉంది అన్నట్లయితే కాస్త హనీ గూడా కలుపుకోవచ్చు.
మీ స్కిన్‌పై పిగ్మెంటేషన్, ట్యాన్ ఉంది అన్నట్లయితే బంగాళాదుంప జ్యూస్, టొమాటో జ్యూస్ మిక్స్ చేసి కూడా పెట్టొచ్చండి. లేదు మీరు ఎక్కువగా యాక్నీతో సఫర్ అవుతున్నారు అన్నట్లయితే నీమ్ వేప జ్యూస్ కూడా కలిపి పెట్టొచ్చండి. ఇలా నేను రుబ్బుకున్న తర్వాత బాగా జల్లెడ పట్టానండి. ఇది నేను తీసుకున్న జల్లెడొచ్చి బాగా నైస్‌గా ఉంది. సో, మనకు ఫైన్ పౌడర్ కావాలి కాబట్టి మనం కంపల్సరీగా జల్లెడ పట్టాల్సిండేదే. జల్లెడ పట్టిన తర్వాత కొద్దిగా బరక బరకగా ఉంటుంది గదా! దీన్ని మీరు బాడీ స్క్రబ్ లాగా గూడా యూజ్ చేయొచ్చు. వేస్ట్‌ని మాత్రం అస్సలు పడేయకండి. మనకు మోచే గాని, మోకాళ్ళ మీద, కాళ్ళ మీద, వీపు మీద బ్లాక్‌నెస్ ఉంటుంది గదా! దాన్ని గూడా బాడీ స్క్రబ్‌లా యూజ్ చేసి మనం తగ్గించుకోవచ్చు. ఇది మనకు ఫైన్ పౌడర్‌లా ఒక మెత్తని ఫేస్ ప్యాక్ సున్నిపిండి అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని మీరు ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో స్టోర్ చేయండి. ఇందులో కావాలి అంటే మీరు కాస్త చందనం పౌడర్ లేదా ముల్తానీ మిట్టి యాడ్ చేసుకున్న ఇంకా మంచి టెక్స్చర్ వస్తుంది. ఇంకా మంచిది. నేనైతే కలపలేదు. కలుపుకుంటానండి. ప్రస్తుతానికైతే నా దగ్గర లేదు. నెక్స్ట్ టైమ్ నేను బయట నుంచి తెచ్చినప్పుడు కంపల్సరీగా కలుపుతాను. చాలా బాగా వర్క్ చేస్తుంది. సో, ఇలా మనం ప్యాక్ లాగా మిక్స్ చేసి కాళ్ళకి, చేతులకి, ఫేస్ పైన, బాడీ మొత్తం గూడా నలుగు పిండి పెడతారు గదా! మనకు మన పెద్దవాళ్ళు. లైక్ అలా అంతా పెట్టేయొచ్చు. ఎక్కువగా హార్డ్‌గా రబ్ చేయకండి స్కిన్ పైన. స్పెషల్లీ ఫేస్ స్కిన్ పైన మనం ఎలా అయితే బేబీ స్కిన్‌ని ట్రీట్ చేస్తామో అలా చేయండి. ఎక్కువగా రుద్దడం, గోకడం, రబ్ చేయడం ఇలాంటివన్నీ ఇదే కాదండి మీరు ఏది అప్లై చేసినా సరే మన స్కిన్‌ను మనం చాలా డెలికేట్‌గా హ్యాండిల్ చేయాలి. సో, ఇలా ఫేస్ ప్యాక్ లాగా అప్లై చేసి నేను జస్ట్ మీకు చూపించడానికి వేస్తున్నానండి. తర్వాత మీరు ఒక థిన్ లేయర్ లాగా పెట్టేసి ఒక 5-7 నిమిషాల వరకు ఆరిన తర్వాత ఫేస్ చల్లని నీటితో కడిగేయండి. చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. ట్రెడిషనల్ కానీ ఇది మనకెప్పటికీ ట్రెండింగ్‌లోనే ఉంటుందండి. ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకుంటే ఇంకా మంచిది. ఎటువంటి కెమికల్స్ ఉండవు. ఎటువంటి ప్రిజర్వేటివ్స్ అవసరం లేకుండా మనం ఇంట్లోనే సున్నిపిండి ఇంత ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చు. సో, ఫస్ట్ టైమ్‌లోనే మీకు స్కిన్‌లో సాఫ్ట్‌నెస్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుందండి. ఎందుకంటే ఇవన్నీ అన్నీ స్ట్రాంగ్ ఇంగ్రీడియెంట్స్ కాబట్టి. సో, ట్రై దిస్ అండి. స్కిన్ కేర్ చేయాలనే వాళ్ళకైతే చాలా యూజ్‌ఫుల్. సో, చూసారు కదండీ! ఎంత ఈజీ ప్రాసెస్. ఒకసారి మనం ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనం ఎప్పుడైనా వాడొచ్చు. సో, రెగ్యులర్‌గా వాడండి. 1, 2 సార్లని కాదు. మీరు ఒక రొటీన్ అనేది సెట్ చేసుకోండి స్కిన్ కేర్‌కి చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. సో, పిల్లల నుంచి అండి అబోవ్ 5 ఇయర్స్ పిల్లల నుంచి వాడొచ్చు. సో, పిల్లలు, పెద్దలు ఎవరు అప్లై చేసినా సరే ఎక్కువ మనం రబ్ చేయకూడదండి. స్కిన్ పైన పెట్టేసి ఎక్కువ ఎండిపోయేంత వరకు పెట్టేసి మనం మరి దాన్ని గోకుతూ గనక రిమూవ్ చేస్తే స్కిన్ తప్పకుండా మీకు ఇరిటేటింగ్ అనిపిస్తుంది. మంట పుడుతుంది. సో, ఇలాంటి తప్పులు అవాయిడ్ చేయండి. సో, 60-70% ఆరిపోయిన తర్వాత మనం చల్లని నీళ్ళతో ఫేస్ కడుక్కుంటే చాలా బావుంటుంది. రెగ్యులర్‌గా యూజ్ చేయండి. 1 ఆర్ 2 వీక్స్ 3 వీక్స్, ఒక మంత్ వాడి వదిలిపెడితే మీకు రిజల్ట్స్ అనేవి ఉండవు. సో, స్కిన్ కేర్ అనేది మనకెప్పుడూ అవసరమేనండి. సో, మనం ఉంటా ఏదో ఫంక్షన్‌కెళ్ళాలి అప్పటికప్పుడు మనం గుర్తు చేసుకొని పెట్టుకునే బదులు రెగ్యులర్‌గా మనం స్కిన్ కేర్ ఎలాగో చేస్తాం కదా! ఆ స్కిన్ కేర్‌లో ఈ ఫేస్ ప్యాక్‌ని ఖచ్చితంగా అప్లై చేయండి. బాగా వర్క్ చేస్తుంది. పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా పెట్టొచ్చు. ఎండిపోయి అంతవరకు పెట్టకండి. ఎండిపోయిందంటే మనం గోకుతూ ఉంటాం. ఇలా గోకడం, ఇలా ఎక్కువ రబ్ చేయడం చేస్తే స్కిన్ మంట పుడుతుంది. ఇరిటేటింగ్ అవుతుంది. దాంతో పాటు మన స్కిన్‌పై న్యాచురల్‌గా ఉండే మాయిశ్చర్ గానీ, ఆయిల్ గానీ ఎళ్ళిపోతుంది. సో, అంతవరకు అసలు పెట్టకండి. 60-70% ఆరిపోయిన తర్వాత కడిగేస్తే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయండి. సో, ఓపికతో ట్రై చేయండి. తప్పకుండా వర్క్ చేస్తుంది. నా వీడియో నచ్చినట్లయితే మీ ఒక లైక్, మీ ఒక కామెంట్ తప్పకుండా చేయండి. వీడియో ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో తప్పకుండా షేర్ చేసుకోండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ గూడా చేసుకోండి. ఇలాంటి న్యాచురల్ హోమ్ రెమెడీస్ మీకోసం ఎప్పుడూ షేర్ చేస్తూ ఉంటాను. ఆల్ నోటిఫికేషన్ బెల్‌ని కూడా ఆన్ చేయండి. ఎప్పుడు వీడియో వచ్చినా ఫస్ట్ మీకే వచ్చేస్తుంది. సో, ఉంటాను ఫ్రెండ్స్. బాయ్. Thanks for watching. Have a nice day. Stay connected with me.